నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నృసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. నీవు ఉత్తమమైనటువంటి వాడివి, నా భక్తులలో గొప్పవాడివి, నీ వల్ల వంశమంతా పావనమైపోయింది, నీ వంశమంతా అని అనుగ్రహించాడు. ఆ తరువాత బ్రహ్మగారు నృసింహస్వామిని సమీపించి స్తోత్రం చేశారు. స్వామి, ఈ అసురుడు హిరణ్యకశిపుడు వరాలు అడిగితే నేను ఇచ్చాను, ఆ వరప్రభావంతో లోకాలన్నీ అల్లకల్లోలం చేశాడు. మీరు కరుణతో ఇంత విలక్షణమైన రూపంతో వచ్చి ఆ అసురుణ్ణి సంహరించి మమ్మల్ని అందరినీ రక్షించారన్నాడు బ్రహ్మగారు. అప్పుడు పరమాత్మ నృసింహస్వామి ఇలా అంటున్నారు. శ్రీ భగవానువాచ మైవం వరోసురాణాంతే ప్రదేయ పద్మసంభవ వరః క్రూర నిసర్గాణం అహీనాం అమృతం యథా. అసుర బుద్ధి కలిగిన వాళ్ళకి, దుర్మార్గులకు విలువైన వరాలు ఇవ్వకూడదయ్యా ఓ బ్రహ్మదేవా. ఎందువల్లంటే వాళ్ళకి వరాలు ఇస్తే ఇదిగో చూసావుగా ఇలాగే ఉంటుంది పరిస్థితి. క్రూర స్వభావం సహజంగా ఉన్నటువంటి వాళ్ళకి వరం ఇవ్వడం అనేది పాములకు అమృతాన్ని ఇచ్చినట్లే. క్రూరమైన స్వభావం కలిగిన పాములకు అమృతాన్ని ఇస్తే అవి ఏ విధంగా సద్వినియోగం చేసుకోవో అలాగే ఈ హిరణ్యకశిపుడు కూడా నువ్వు ఇచ్చినటువంటి వరాల్ని దుర్వినియోగం చేసుకుని లోకాలన్నింటినీ బాధ పెట్టాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని హితవు పలికారు నృసింహస్వామి. నారదౌవాచ ఇత్యుక్త్వా భగవాన్ రాజన్ తత్రైవ అంతర్దధే హరిః అదృశ్యః సర్వభూతానాం పూజితః పరమేష్ఠినా. బ్రహ్మగారి చేత పూజింపబడి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించి సామాన్యులైన వారికి దుర్లభమైన దర్శనం కలిగినటువంటి ఆ స్వామి అక్కడికక్కడే అంతర్ధానమయ్యారు. అదృశ్యః సర్వభూతానాం. అందరూ చూడలేరు పరమాత్మను. ఎంతో నిష్ఠతో స్వామి తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వారికే ఆ పరమాత్ముని సాక్షాత్కారం లభిస్తుంది. తతః సంపూజ్య శిరస వవందే పరమేష్ఠినం భవం ప్రజాపతీన్ దేవాన్ ప్రహ్లాదో భగవత్కలాః. నృసింహస్వామి అనుగ్రహించి అంతర్ధానమైన తరువాత ప్రహ్లాదుడు అక్కడున్నటువంటి భగవత్ స్వరూపులైన దేవతలందరికీ నమస్కారం చేశాడు. అక్కడే ఉన్నాడు రుద్రుడు, పరమేశ్వరుడు, అలాగే బ్రహ్మగారు, దేవతలు, దిక్పాలకులు, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వినయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేశాడు ఆ ప్రహ్లాదుడు. తతః కావ్యాదిభిః సార్ధం మునిభిః కమలాసనః దైత్యానాం దానవానాంచ ప్రహ్లాదమకరోత్పతిం. వెంటనే బ్రహ్మగారు ప్రహ్లాదుడిని దగ్గరికి తీసుకుని, నాయనా, నువ్వు చిన్నవాడివైనా ఈ అసురులందరినీ పరిపాలించటానికి యోగ్యత కలిగిన మంచి బుద్ధి కలిగిన వాడివి కాబట్టి నువ్వే రాజు అవ్వాలి అని దేవతలందరి సమక్షంలో, శుక్రాచార్యుడు మొదలైన దైత్య గురువుల సమక్షంలో ప్రహ్లాదుణ్ణి మహారాజుగా చేశారు సాక్షాత్తు బ్రహ్మగారు. ఆ దైత్యులకు, దానవులకు ఇకపై ప్రహ్లాదుడే పరిపాలకుడు అని దేవతలంతా ఆశీర్వదించారు. ప్రతినంద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః స్వధామాని యయూరాజన్ బ్రహ్మాద్యాః ప్రతిపూజితాః. లోకకంటకుడైన హిరణ్యకశిపుని యొక్క సంహారం చూడటానికి, నృసింహస్వామిని స్తోత్రం చేయటానికి
అక్కడికి వచ్చినటువంటి దేవతాగణములందరూ కూడా భగవంతుడు సంకల్పించిన కార్యం సఫలమయ్యింది అని ఆనందించినటువంటి వారై ప్రహ్లాదుణ్ణి రాజుగా చేసి వారి వారి స్థానాలకు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రహ్లాదుణ్ణి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారు. ఏవంతౌ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ దితేః. నారద మహర్షి ధర్మరాజుకి చెప్పిన వృత్తాంతం ఇదంతా ఆ రాజసూయ యాగ సందర్భంలో. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరుగా జన్మించింది ఎవరనుకుంటున్నావు? సనక సనందనాదుల శాపవశం చేత రాక్షసులుగా జన్మించిన జయ విజయులే. దితి యొక్క కుమారులుగా మొదటి జన్మలో ఇక్కడికి పుట్టారు. ఆ శ్రీ మహావిష్ణువుని ఎప్పుడూ విడిచిపెట్టకుండా పక్కనే ఉండేటువంటి భక్తాగ్రేసరులు వీళ్ళిద్దరు. హృది స్థితేన హరిణ వైరభావేన తౌహతౌ. తమ మనస్సులో హృదయంలో తీవ్రమైన శత్రుభావాన్ని పెంచుకుని ఆ భావంతో పదే పదే మాటిమాటికి ఆ పరమాత్మను తలుచుకుంటూ ఆ వైరభక్తితోనే పరమాత్ముని చేతిలోనే హతులై తమ మొదటి జన్మను ఎంతో చక్కగా పరిపూర్ణం చేసుకున్నారు. ఆ జయ విజయులే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని నారద మహర్షి ధర్మరాజుకి వర్ణించి చెప్పారు. పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతు కుంభకర్ణ దశగ్రీవౌ హతౌ తౌ రామ విక్రమైః. ఓ ధర్మనందన, మరలా ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులే రావణ కుంభకర్ణులుగా జన్మించారు. ఆ సనక సనందనాదుల శాపం 3 జన్మలు ధరించాలిగా. అందువల్ల రెండవ జన్మ ఏమిటి? రావణుడు కుంభకర్ణుడు. వాళ్ళిద్దరూ రామ విక్రమైః, శ్రీరామచంద్రమూర్తి యొక్క పరాక్రమ పరంపరల చేత ఆ రావణ కుంభకర్ణులిద్దరూ కూడా హతులైపోయారు. రాముని యొక్క చరిత్ర అందరికీ ఆదర్శం. రాముడు మానవులందరికీ ఆదర్శప్రాయుడు. అపరిమేయ వరగర్వంతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి కేవలం తన పరాక్రమంతోనే కాదు, ధర్మనిష్టతో సంహరించాడు ఆ స్వామి. ధర్మం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఆచరించాలి అనే విషయాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా ఆచరించి చూపించి ధర్మాచరణ కష్టమేం కాదు అని నిరూపించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. శయానౌ యుధి నిర్భిన్న హృదయౌ రామసాయకైః తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తన జన్మని. మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఏ రకంగానైతే పరమాత్మతో విరోధాన్ని వహించి ఏ విధంగా సంహరింపబడ్డారో వాళ్ళిద్దరూ శ్రీ మహావిష్ణువు చేతిలో, అలాగే రెండవ జన్మైనటువంటి రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు కూడా వాళ్ళు శ్రీరామచంద్రుడితో వైరాన్ని పెట్టుకుని యుద్ధరంగంలో దారుణమైనటువంటి పరాక్రమంతో పోరాడి వారి హృదయములన్నీ రాముని యొక్క బాణ పరంపరల చేత చీల్చబడి సగణంగా మరణించారు. యుద్ధరంగాన్నే నిద్రించే శయ్యగా చేసుకున్నారు, అంటే చనిపోయారు. కానీ వాళ్ళ హృదయంలో శత్రుభావంతో ఉన్నదెవరు అంటే శ్రీ మహావిష్ణువు, ఆ పరమాత్ముడే. తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తన జన్మని. పూర్వజన్మలో ఏ విధంగా ఉన్నారో ఈ జన్మలో కూడా అలాగే తచ్చిత్తౌ, అతని యందే లగ్నమైన మనస్సు కలిగిన వాళ్ళు. తావిహాథ పునర్జాతౌ శిశుపాలకరుషజౌ హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతు. కాబట్టి ధర్మరాజా, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించి ఆ రాముని చేతిలో హతులయ్యారు పరమాత్ముని చేతిలో. ఇప్పుడు మూడవ జన్మలో అసుర ప్రవృత్తితో జన్మించారు శిశుపాలుడు దంతవక్త్రునిగా. ఇదిగో నీ కళ్ళ ముందే ఈ రాజసూయ యాగ సంరంభంలోనే ఆ శ్రీకృష్ణ పరమాత్మను భగవంతుడని తెలుసుకోలేక నిందాలాపాలతో బాధపెట్టి ఆయన చేతిలో మరణించాడు కదా శిశుపాలుడు. ఇతడే ఆ జయ విజయుల్లో ఒకడు. తావిహాథ పునర్జాతౌ, వాళ్లే మళ్ళీ జన్మించారు మూడవ జన్మలో. శిశుపాలుడు, దంతవక్తుడనే పేర్లతో
హరౌ వైరానుబంధేన, ఆ శ్రీ మహావిష్ణువు యందు వైరాన్ని పూని శ్రీకృష్ణుని యందు తీవ్రమైన ద్వేషంతో నువ్వు చూస్తుండగానే ఆయనలో లీనమైపోయారు, ఆయన చేత సంహరింపబడి. పశ్యతస్తే సమీయతు, ఆయన దగ్గరికే చేరుకున్నారు. ఈ రకంగా 3 జన్మలు పూర్తి చేసుకున్నారు. పరమ భక్తాగ్రేసరులైన జయ విజయులు ఇద్దరూ కూడా స్వామితో విరోధాన్ని పూని 3 జన్మల్లో అని నారద మహర్షి ధర్మరాజు యొక్క సందేహాన్ని పరిపూర్ణంగా నివృత్తి చేశారు. ఏమిటి మేమింత భక్తులం కదా, మాకే దక్కదు పరమాత్మతో సాహచర్యం, అలాంటిది క్రూరాత్ములైనటువంటి శిశుపాలుడు దంతవక్తుడు ఏ విధంగా పరమాత్మ అనుగ్రహానికి వాళ్ళు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారనే ధర్మరాజు యొక్క సందేహానికి తగిన సమాధానం చెప్పారు నారద మహర్షి. ఏన పూర్వకృతం యత్తత్ రాజానః కృష్ణవైరిణః జహుస్త్వంతే తదాత్మానః కీటః పేషస్కృతో యథ. ఓ ధర్మరాజా, నారద మహర్షి చెబుతున్నారు, వీళ్లే కాదు ఎంతోమంది వైరభావంతో పరమాత్మని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. పౌండ్రక వాసుదేవుడు అనే పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు, కృష్ణుని సమయంలోనే ఉన్నాడు. అతడు శ్రీకృష్ణుడిలాగా వేషం వేసుకుని నేనే నిజమైన కృష్ణుని అంటం ప్రారంభించాడు. అతని ప్రవర్తన లోకానికి ఇబ్బందికరం కాబట్టి శ్రీకృష్ణుడు అతన్ని సంహరించాడు. అతను కూడా శ్రీకృష్ణుతో వైరభావాన్ని పొందాడు. అలాగే కంసుడు అంతే. ఇలా ఈ శిశుపాల దంతవక్తులే కాకుండా ఎంతోమంది పరమాత్మతో విరోధాన్ని పూనినటువంటి వారై వారి వారి దేహాలు విడిచిపెట్టి స్వామి అనుగ్రహాన్ని పొందారు అని చెప్పాడు నారద మహర్షి. ఎలాగా వాళ్ళు అనుగ్రహాన్ని పొందారంటే కీటః పేషస్కృతో యథ. ఒక తుమ్మెద ఒక కీటకాన్ని అదే పనిగా చూస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ కీటకం ఏ విధంగానైతే తుమ్మెదగా మారుతుందో అదే విధంగా ఆ కీటకం ఆ భ్రమరం మీద ఏ విధంగా ద్వేషంతో ఉంటుందో భయంతో ఉంటుందో ఆ కీటకంలాగా ఈ దుష్టాత్ములు కూడా స్వామిని, భ్రమరం లాంటి స్వామిని శత్రువుగా భావన చేసి భయంతో బాధతో ద్వేషంతో వాళ్ళు కూడా ఆ భ్రమణంలాగా మారిపోయారు, పరమాత్మలాగా అయిపోయారు, పరమాత్మలో లీనమైపోయారు అని చక్కని సందేహానికి సమాధానం చెప్పారు నారద మహర్షి. యథా యథా భగవతో భక్త్యా పరమయాభిదా నృపాశ్చైద్యాదయః సాత్మ్యం హరేః తచ్చింతయా యయుః. నిజంగా భక్తిభావం కలిగి పరమాత్మ తప్ప వేరొకటి లేదు అని తెలిసిన జ్ఞాని ఏ విధంగా అయితే అనన్య భక్తితో పరమాత్మని పొందుతాడో ఆ భక్తితో పొందిన పరమాత్మ సాన్నిధ్యం వలెనే వైరభావంతో కూడా వీళ్ళు ఆ స్వామినే తలుచుకుంటూ ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఇది వైరము, అది భక్తి అని పేరు మార్పు తప్ప సంకల్పంలో ఏ విధమైన మార్పు లేదు. భక్తితోనైనా వైరంతోనైనా అచంచలమైనటువంటి నిష్ఠతో స్వామిని స్మరిస్తే వారు భగవంతుణ్ణి చేరుకుంటారు అనే రహస్యాన్ని తెలియజేశారు నారద మహర్షి. ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్ దమఘోష సుతాదీనాం హరేః సాత్మ్యమపి ద్విషాం. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు తగినటువంటి సమాధానం చెప్పానా ధర్మరాజా? ఎంతో ఉత్సుకతతో అడిగావు కదా ఈ శిశుపాలుడి గురించి, నీ సందేహం నెరవేరినట్లేనా? దమఘోషుని పుత్రుడైనటువంటి ఈ శిశుపాలుని రహస్యం నీకు అర్థమయ్యిందా? ఏ విధంగా ఇతడు శత్రువైనా పరమాత్మను పొందాడో ఆ విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పినట్లేగా. ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః అవతార కథా పుణ్యాః వధో యత్రాది దైత్యయోః. నీ కళ్ళ ముందు కృష్ణుడనే పేరుతో సంచరిస్తున్నటువంటి మాయా మానవ రూపధారి అయినటువంటి ఈ పరమాత్మ తత్వం అంత తొందరగా ఎవరికీ అంతు చిక్కదు. ఆదిదైత్యులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులను అలాగే రావణ కుంభకర్ణులను ఈనాడు శిశుపాల దంతవక్తులను సంహరించింది ఆయా రూపాలు ధరించిన ఈ శ్రీకృష్ణుడే. నీ కళ్ళ ముందు ఎలా కనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు? మానవమాత్రుడిగా కనిపిస్తున్నాడు. పొరపాటు పడద్దు. ఆ శ్రీకృష్ణుణ్ణి చూచి సామాన్యుడు అనుకోవద్దు. ఈ శ్రీకృష్ణుడే ఆ నృసింహస్వామి.
ఆ శ్రీరామచంద్రమూర్తి ఎన్ని రూపాలో ఎన్ని గుణాలో, అవతార కథలు పరమ పవిత్రమైనవి స్వామివి, పుణ్యప్రదములు. అవి ఎంత చింతించినా అంతులేదు వాటికి. ప్రహ్లాదస్యానుచరితం మహాభాగవతస్య చ భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యాథాత్మ్యం చాస్య వైహరేః. ఈ విధంగా అద్భుతమైన ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత్ర మనం ఈనాడు స్మరణం చేసుకోగలిగాం. ఎందువల్లంటే మహాభాగవతోత్తముడు, భక్తులందరిలో అగ్రేసరుడు ప్రహ్లాదుడు. ఆ భాగవతోత్తముని యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాం. ఎందువల్ల అంత గొప్పతనం వచ్చింది ప్రహ్లాదునికి, ఇది మాటి మాటికి మనం తలుచుకోవలసినటువంటి విషయం. ఎందువల్లంటే తానొక్కడే పరమాత్మని పొందాలి, ఆ ఆనందాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచన ప్రహ్లాదునకు లేదు. సంసారంలో దుఃఖాన్ని పడుతున్నటువంటి సామాన్యులందరూ పరమాత్మను ఏ విధంగా పొందగలరు, వారు పొందడానికి తేలిక మార్గం ఎలా సూచించగలం అని ఎంతో తపన పడుతూ ఆ తపనతో భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు. అతనిలో ఉన్న ఆ చక్కని హృదయమే పరమాత్మకు బాగా నచ్చింది. భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ, ఆ స్వామికి సంబంధించినటువంటి భక్తి, అలాగే భగవద్జ్ఞానం, ఐహిక విషయాల పట్ల ఉండేటువంటి విరక్తి, ఆ స్వామి యొక్క తత్వము, హరి యొక్క తత్వము, ఇవన్నీ కూడా సాంగోపాంగంగా సోదాహరణపూర్వకంగా మనం చర్చించుకున్నాం కదా ధర్మరాజా, నీకు అర్థమైందిగా అంటున్నారు నారద మహర్షి. సర్గస్థిత్యప్యయేషస్య గుణకర్మానువర్ణనం పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్. ఈ స్వామి ఎలాంటి వాడంటే శ్రీకృష్ణుడు మానవ మాత్రుడు కాదు. సృష్టి స్థితి లయము ఈ మూడిటితో ఈ సృష్టిని ఒక ఆట ఆడుకునేటువంటి మహానుభావుడు, సృష్టి స్థితి లయ కారకుడు ఈయనే అయ్యున్నాడు. ఈయన గుణాలు, ఆయన చేసేటువంటి పనులు ఎవరైతే వర్ణిస్తారో వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్. అంతేకాదు ఒక్కోసారేమో దేవతలు పై చేయిగా ఉంటారు, మరోసారి రాక్షసులు పై చేయిగా ఉంటారు. వారి యొక్క స్థానాలు భ్రంశమైపోతూ ఉంటాయి. దేవేంద్రుడు కూడా పదవీచ్యుతుడు అవుతూ ఉంటాడు. ఒక్కోసారి రాక్షసులు ఓడిపోతూ ఉంటారు. ఇవన్నీ నడిపించేది ఎవరనుకుంటున్నావు? వాళ్ళ స్థానాలన్నీ మార్పు చేసేది ఎవరనుకుంటున్నావు? నీ ఎదురుకుండా కనిపించేటువంటి మాయా మానుష విగ్రహ స్వరూపుడైన ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే తప్ప వేరొకరు కాదు. అవన్నీ కూడా నీకు వివరంగా చెప్పాను కదా ఓ ధర్మరాజా. ధర్మో భాగవతానాంచ భగవాన్ ఏన గమ్యతే ఆఖ్యానేస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికమశేషతః. ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ ప్రహ్లాద చరిత్రలో ఉన్న సారాంశాన్ని నారద మహర్షి చెబుతున్నారు, మనందరికీ వర్ణించి చెబుతున్నారు. భాగవతుల యొక్క ధర్మం ఏమిటి, భగవద్భక్తులనే వాళ్ళు ఎలా ఉండాలి అనే తాత్పర్యం ప్రహ్లాదుని చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఏ విధంగా పరమాత్మని పొందవచ్చు, ఏన గమ్యతే, ఏ మార్గంతో పరమాత్మను తేలికగా పొందవచ్చు, అవి కూడా ఈ వృత్తాంతంలో చెప్పబడ్డాయి. ఆధ్యాత్మికమశేషతః, మనలో ఉన్నటువంటి సర్వాంతర్యామి అయిన పరమాత్మ గురించి కూడా ఎంతో విపులంగా సమగ్రంగా మనం చర్చించుకున్నాం. య ఏతత్ పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితం కీర్తయేత్ శ్రద్ధయా శ్రుత్వా కర్మపాశై విముచ్యతే. ఇది మనందరి కోసం చెప్పే ప్రత్యేకమైన మాట. ఎవరైతే పవిత్రమైన పుణ్యప్రదమైన ఈ ప్రహ్లాదుని యొక్క చరిత్రను, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిపేటువంటి ఈ దివ్య కథను వీనుల విందుగా శ్రవణం చేస్తారో, పఠిస్తారో, వాళ్ళందరూ కూడా కర్మపాశముల నుంచి ముక్తిని పొందుతారు, స్వామి అనుగ్రహాన్ని సంపాదిస్తారు. ఎందువల్లంటే ఇందులో భాగవతులు ఎంత గొప్పవాళ్ళో చెప్పబడింది, భగవద్భక్తుల యొక్క బలం ఏమిటో చెప్పబడింది, అలాగే భగవంతుని యొక్క శక్తి కూడా తెలియజేయబడింది. భక్తుని యొక్క చరిత్ర, భగవంతుని యొక్క చరిత్ర రెండు సమపాళ్లల్లో మేళవించి భగవద్భాగవతుల యొక్క దివ్య చరిత్ర అందంగా వర్ణించబడింది. కాబట్టి ఇలాంటివి ఎవరైతే శ్రవణం చేస్తారో, ముఖ్యంగా ఈ చరిత్రను శ్రద్ధగా ఎవరు వింటారో, పఠిస్తారో,
వాళ్ళందరూ కర్మపాశముల నుంచి విముక్తిని పొందుతారు అని నారద మహర్షి చెబుతూ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. ఏతద్య ఆది పురుషస్య మృగేంద్రలీలాం దైత్యేంద్రయూథపవధం ప్రయతః పఠేత దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం. సర్వసమగ్రమైన చక్కని వృత్తాంతం ఇది ప్రహ్లాద చరిత్ర. ఇందులో ఏం వర్ణించబడింది? ఆదిపురుషస్య మృగేంద్రలీల, ఆదిపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చక్కని విలక్షణమైన రూపం గురించి వర్ణించబడింది. మృగేంద్రలీల, ఆ నృసింహస్వామి రూపంతో ఆయన చేసినటువంటి చమత్కారం వర్ణించబడింది. అలాగే దైత్యేంద్రయూథపవధం ప్రయతః పఠేత, దైత్యులలో అగ్రేసరుడు, దానవులను దైత్యులను పరిపాలన చేసినటువంటి హిరణ్యకశిపుని యొక్క వధ వర్ణించబడింది. దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం, ఆ దైత్యునకు కుమారునిగా జన్మించినటువంటి పరమ పవిత్రమైన ప్రహ్లాదుని యొక్క భక్తి భరితమైన చరిత్ర కూడా వర్ణింపబడింది. శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం. ఇలాంటి అద్భుతమైన చరిత్రను విన్నవాళ్ళు లోకంలో ఎవరు మాత్రం ఇంకా భయాన్ని పొందుతారు? అందరికీ అభయమే. ఆ నృసింహస్వామి దివ్య లీలా విభూతులు స్మరించినటువంటి వారికి సర్వకాల సర్వావస్థల యందు మంగళములు తప్ప వేరొకటి లేవు. శ్రద్ధతో వినడం పఠించటమే మిగిలింది అని వర్ణిస్తున్నారు. శ్రీరమణీయ నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము. ఆ మూడు విషయాల్ని అందంగా పొందికగా పద్య రూపంలో ఎలా చెప్పారో చూడండి. ఎవడైన సువిచారత విన్న పఠించినన్, ఎవరైతే విచారత ఆలోచనతో వినాలి, ఆలోచనతో పఠించాలి. శుభాకారముతోడన్ ఏ భయము కల్గని లోకము చెందు భూవర, ఎప్పుడూ మంగళప్రదమైనటువంటి చక్కని స్వరూపంతో కూడినవాడై ఆ విన్న భక్తుడు ఉత్తమమైన లోకాల్ని పొందుతాడు అని ఎవరు చెబుతున్నారు? దేవర్షి అయిన నారదుడు చెబుతున్నాడు. మహాత్ములైన గొప్పవాళ్ల యొక్క సాంగత్యం మనకి దొరకటమే దుర్లభం ఈ కలియుగంలో. ఇలాంటి సందర్భంలో ఏనాడో వ్యాస మహర్షి అందించినటువంటి ఆ చక్కని దివ్యమైన భాగవతంలో భాగవతుల యొక్క కథ, అందులో మహర్షులు చెప్పినటువంటి మాటలు, స్వయంగా పరమాత్మ అక్కడే ప్రత్యక్షంగా ధర్మరాజు కనిపిస్తున్నాడు. శ్రీకృష్ణుడు పూర్వీకులు అందించినటువంటి సాహిత్యం కానీ విధానం కానీ ఆనాటి గొప్పతనాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. అందులో మనం మమైకమై హాయిగా రమిస్తూ భగవతత్వాన్ని గనక ధ్యానం చేసినట్లయితే ఇతరమైన విషయాల జోలికి మనస్సు ప్రవర్తించదు. సర్వకాలముల యందు పరమాత్మని ఎలా చెందాలి, ఎలా పొందాలి అనేటువంటి భావన మనలో కలగడానికి, తపన పెరగడానికి ఇలాంటి వృత్తాంతాలు ఎంతగానో సహకరిస్తాయి. ఇవి దేవర్షి అయిన నారదుని యొక్క మాటలు వ్యాసుడు మనకు అందించారు. యూయం నృలోకే బత భూరి భాగాః లోకం పునానా మునయోభియంతి ఏషాం గృహానావసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. నారదుడు అంటున్నారు, ధర్మరాజా, మీకన్నా అదృష్టవంతులు ప్రపంచంలో అసలు ఎవరైనా ఉన్నారా? నేనేదో ముల్లోకాల్లో సంచరిస్తూ ఉంటాను, ఆ లోకం ఈ లోకం తిరిగి ఆయా విశేషాలు తెలుసుకుంటూ ఉంటాను, ఒక చోట కుదురుగా ఉండను. ఇలాంటి పరమాత్మను సందర్శించే భాగ్యం మాకు కూడా అరుదుగా కలుగుతూ ఉంటుంది. కానీ మీరో, ఓ పాండవులారా, ఓ ధర్మరాజా, ఓ ధర్మస్వరూప, మీరు ఎంతో అదృష్టవంతులు. ఈ భూమి మీద ఈ ద్వాపర యుగంలో మీరు ఎంతో అదృష్టవంతులై జన్మించారు. ఎందువల్లంటే లోకం పునానా మునయోభియంతి, సమస్తమైన ఋషులు మహానుభావులంతా మీ ఇంటికి వస్తున్నారు. లోకాన్ని పవిత్రం చేసేటువంటి మహానుభావుల యొక్క పాదధూళితో ఈ ప్రదేశం అంతా పునీతమైపోతూ ఉన్నది. అలాంటి పరమ పవిత్రమైన చోట్లో మీరున్నారు. ఎందుకు వస్తున్నారా మహర్షులంతా? పరమాత్మను సందర్శించుకోవడానికి. వైకుంఠానికి వెళ్ళి అక్కడ శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేవారు కొంతమంది అయితే, ఆహా, ఆ వైకుంఠవాసుడు విష్ణువు ఇప్పుడు భూమి మీదే కృష్ణుడిగా అవతరించాడు,
ఎన్నిసార్లు వెళ్ళి దర్శనం చేసుకుంటే అంత పుణ్యమని ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు రావటం, ఆ స్వామిని దర్శించుకోవడం. కృష్ణుడు ద్వాపరలో ఉన్నాడని పేరే గాని ఎక్కువ పాండవులతోనేగా సాంగత్యం. ఇటువంటి అపురూపమైన యజ్ఞయాగాదుల్లో మీ చేత చక్కగా సత్కరింపబడుతూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ హాయిగా విలాసంగా మీ పక్కనే తిరుగుతున్నాడు. ఆయన్ని చూడటానికి వచ్చినటువంటి పరమ పవిత్రమైన చరిత్ర కలిగిన మహర్షులతో గొప్పవాళ్లతో మీరున్న ప్రదేశం అంతా పవిత్రమైపోయింది. ఎందువల్ల పవిత్రం అవుతుంది గొప్పవాళ్ల చేత అంటే వాళ్లకు కోరికలు లేవు. ఉన్న కోరిక ఏమిటంటే పరమాత్మ సందర్శనం ఒక్కటే. అది కళ్ళారా చూస్తున్నారు. సూర్యుడు ఉదయించినప్పుడు పద్మాలు ఏ విధంగా అయితే వికసిస్తాయో అలా వాళ్ళ నేత్ర పద్మాలన్నీ వికసిస్తున్నాయి పరమాత్మ దర్శనంతో పులకించిపోతూ. ఇదేగా తపస్సు. తపస్సు చేసేది దేనికి అంటే ఆ స్వామిని చూడటానికి. ఎంతో సులభంగా ఇప్పుడు మన కళ్ళ ఎదుటే శ్రీకృష్ణ పరమాత్మునిగా వైకుంఠవాసుడైనటువంటి పరమాత్మ కనిపిస్తూ ఉంటే ఎవరైనా వదులుకుంటారా? అందువల్ల ఓ ధర్మరాజా, మీరెంత అదృష్టవంతులో. పరమాత్మ సందర్శనం అవుతోంది, ఆయనతో సాహచర్యం లభించింది. ఆ వంకతో గొప్ప గొప్ప తపస్సు చేసిన మహానుభావులంతా మీ పక్కనే సంచరిస్తున్నారు. మీ పుణ్యం ఎంత గొప్పదో. ఆ ప్రహ్లాదుడు ఎంత పుణ్యాత్ముడో అంత పుణ్యాత్ములు మీరు. అంతకన్నా కూడా ఏషాం గృహానా వసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. మానవ స్వరూపంతో దేహాన్ని ధరించి ఆ పరబ్రహ్మయే రహస్యంగా గృహానావసతి మీ ఇళ్లలో తిరుగుతున్నాడు. అందుకోసం మహాత్ములంతా మీ ఇంటికి వరుసలు గట్టి వస్తున్నారు. ఇంతకన్నా గొప్పతనం ఏముంది? కాబట్టి మనం కూడా పరమాత్మను స్మరించుకుంటూ నామస్మరణ చేస్తూ ఉంటే మన ఇంటికి కూడా మహాత్ములు రహస్యంగానైనా వస్తూ ఉంటారు. ఆ చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలమైనటువంటి చక్కని స్పందనలతో ఉంటుంది. వ్యతిరేక భావాలన్నీ నశిస్తాయి. ఆ విధంగా చేయవలసిందిగా పరమాత్మను వేడుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అధక్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.